గతంలో మనం చూసాం సర్జికల్ స్ట్రైక్స్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఓన్లీ ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్ చేశారు. ఇప్పుడు కూడా ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్ చేశారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళాయి మన మిసైళ్ళు. 5 చోట్ల ఉగ్రవాద స్థావరాలని మొత్తం తుదముట్టించేసిన పరిస్థితి. సో పాకిస్తాన్ రియాక్షన్ ఏ రకంగా ఉండొచ్చు? గతంలో అంటే పీఓకేలా చేశారు, కానీ ఇప్పుడు పాకిస్తాన్ భూభాగంలోకి కూడా వెళ్ళి చేశారు. ఇక్కడ ఏంటంటే పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ వెంటనే వాళ్ళ క్యాబినెట్ కమిటీని వెంటనే కన్విన్స్ చేశారు. ఉదయం 5 గంటలకు కన్విన్స్ చేసేసారు. మీటింగ్ అయ్యి ఆర్మీ వీళ్ళు ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అందరూ ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పేశారు, మేము తగిన సమయంలో తగిన ప్లేస్లో మేము ప్రతిస్పందిస్తాం, మేము దీన్ని వదలం అని పాకిస్తాన్ చెప్తుంది. కానీ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే పాకిస్తాన్ రెస్పాండ్ అయ్యే పరిస్థితుల్లో అది లేదు. ఎందుకంటే భారత్ 5-7 లక్షల సైన్యాన్ని ఎల్ఓసి ఇంటర్నేషనల్ బోర్డర్ వైపు మోహరించి పెట్టేసింది. పారామిలిటరీ ఫోర్సెస్ అలర్ట్గా ఉన్నాయి. అంబాలా, ఈ హషింపురం మొత్తం ఎయిర్ ఫోర్స్ అలర్ట్గా ఉంది. ఎక్కడికక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. భారత్ అన్ని పరిణామాలకి అంటే మీరు గమనించుంటారు, ఏప్రిల్ 22 తర్వాత భారత ప్రధానమంత్రి త్రివిధ దళాలతో మీట్ అవ్వడం ఏంటి, అజిత్ దోవల్తో మీట్ అవ్వడం ఏంటి, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేయడం, మీరు ఏ ఆపరేషన్ చేసినా నేను ఫ్రీడమ్ ఇస్తున్నాను ఆర్మీ జనరల్కి ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తుంటే భారత్ ఏ అటాక్ అయినా సంసిద్ధమైంది. ఇంత సంసిద్ధమైన ఉన్నట్ల సమయంలో పాకిస్తాన్ ఏ విధంగా కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం ఇక్కడ కనపడడం లేదు. కానీ నా అభిప్రాయం ప్రకారం పాకిస్తాన్ కంటగింపు కూడా పాకిస్తానీలందరూ భయంలో ఉన్నారు. వాళ్ళకు ఒక అవమానకరం అనమాట. అంటే ఏదో విధంగా ప్రతిస్పందించాలి. సర్జికల్ స్ట్రైక్స్ అయినట్టుగా పాకిస్తాన్ ధృవీకరించలేదు, కానీ ఇప్పుడైతే ఆపరేషన్ సింధూర్ జరిగినట్టుగా ధృవీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. సో పాక్ రియాక్షన్ అంటే మీరు చెప్తున్నట్టుగా ఇది అవమానమే పాకిస్తాన్కి. ఇది తీవ్రమైన అవమానం అండి. మా దగ్గర అటాకులు జరిగినాయి. సివిలియన్ 30 మంది చనిపోయారు. అందులో 2 సివిలియన్ ఉన్నారు. వీళ్ళంతా సివిలియన్నే, టెర్రరిస్టులు కాదని బుకాయిస్తుంది. ఇంటర్నేషనల్ మీడియాని తీసుకెళ్తుంది. రాయిటర్స్, ఏఎఫ్ఓ ఇవన్నీ ఈరోజు ప్రపంచ మీడియా అంతా ఈరోజు ఇక్కడ కేంద్రీకరించింది. భారత్ చాలా జాగ్రత్తగా లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్, ఈ హఫీజ్ సయ్యద్ అవి తీవ్రవాద అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి అమెరికా లాంటివే తీవ్రవాద సంస్థలుగా ప్రకటించింది. దాని మీద మేము అటాక్ చేసాం, వీళ్ళు మాస్టర్ మైండ్ అని చెప్తున్నారు. ఈ హఫీజ్ సయ్యద్, అజహార్ని తీవ్రవాదులుగా ప్రపంచమే ప్రకటించింది. అమెరికా, యుఎన్ఓ అన్నీ, యూకే, యూరోపియన్ యూనియన్, జపాన్ అన్నీ ప్రకటించింది. వాళ్ళ మీద మేము అటాక్ చేస్తున్నాము, మా సావరంటీ మీద అటాక్ జరిగింది, సార్వభౌమత్వం మేము అటాక్ చేస్తున్నాం అని చెప్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ ధృవీకరించలేని పరిస్థితులు అది లేదు, బుకాయించడానికి లేదు మా మీద.